రైతన్నలకు మరియు వ్యవసాయ మిత్రులకు నా నమస్కారం. మీరు చూస్తున్నది ముబారక్ అగ్రోస్ కర్నూలు. ఈరోజు మనము BCS కంపెనీ అయినటువంటి బ్యాక్ రోటరీ అండ్ మనకి రిజర్వ్ కూడా వస్తుంది ఈ మోడల్లో. ఈ పవర్ టీలర్ చూస్తున్నామండి. ఒకసారి మీరు డెమో చూడగలుగుతున్నారు. మనిషికి ఎటువంటి అల్పత లేదు, ఎటువంటి వైబ్రేషన్ లేదు. ఒకసారి చూడండి, జీరో వైబ్రేషన్. మనకి క్రితంలో వచ్చే పవర్ టీలర్లు మనకి యాక్షన్ అయ్యేది, అటువంటిది మీరు ఒక్కరంటే యాక్షన్ అయ్యేది. అటువంటిది మనకి యాక్షన్ కూడా లేదు, జీరో యాక్షన్ ఈజీ అయిపోయింది. చూడండి, ఒకసారి చూడగలుగుతారు. సింగిల్ హ్యాండ్ తోనే ఆపరేట్ చేస్తున్నారు, సింగిల్ హ్యాండ్ తోనే. ఇందులో మనకి బ్యాక్ రోడ్ వచ్చిందండి. బ్యాక్ రోడ్ తోనే ఇప్పుడు తిరుగుతున్నారు. చూడండి ఒకసారి ఎంత బాగా డెప్త్గా పోయినదో చూడండి, చాలా డెప్త్గా వెళ్ళింది మనకి. ఇందులో మనకి రాళ్ళు వచ్చిన ఆ రాళ్ళను కూడా పక్కన పడేస్తుంది. ఆ రాళ్ళు తగినప్పుడు మనకి క్రితం వచ్చే పవర్ వీడర్ లో గేర్ బాక్స్ చాలా డ్యామేజ్ అవుతుండే. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, రాయినే దున్నేసింది, రాయినే 2 భాగాలుగా చేసింది. ఒకసారి చూడగలుగుతారు మీరు. గేర్ బాక్స్ అట్లా ఉంది, గేర్ బాక్స్ మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఒకసారి ఇక్కడ చూడగలుగుతారు. మీకు ముందరే రాయి కూడా ఉంది. ఒకసారి రాయి మీద ఉంది రాయి. ఇక్కడ ఇది చూడండి, రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మీదనే పోనిస్తున్నారు కంపెనీ వాళ్ళు. వరల్డ్ నెంబర్ 1 క్వాలిటీ. చూడండి, రాయి ఉన్నా కూడా రాయి మీద నుంచే పోయింది. రాయి మీద నుంచి పోయినా అదో రాయలని చూడైతే ఎటుందో వెళ్తుందో ఎటువంటి. చూడండి, మనకి యాక్చువల్లీ క్రితం వచ్చే పవర్ వీడర్ లో రాయి మీద పోతే గేర్ బాక్స్ చాలా డ్యామేజ్ అవుతుండే. ఆ గేర్ బాక్స్ డ్యామేజ్ అయిందంటే దాని నుంచి రిపేర్ చేయడం కంటే కొత్త మిషన్ పర్చేజ్ చేయగలుగుతారని అంటుండ్రి. అటువంటిది ఇప్పుడు మనకి రాయి మీద పోయినా కూడా ఎటువంటి గేర్ బాక్స్ అనేది డ్యామేజ్ జరగలేదు. మనకి ఇక్కడ తమిళనాడు నుంచి సార్ గారు వచ్చినారండి డెమో అడగడానికి. మీ పేరు సార్? MG రవిచంద్రన్. MG రవిచంద్రన్. తమిళనాడు తిరుచిరాపల్లి వస్తుందారు. ఇక్కడ 2 మనిషిని ఆర్డర్ పిలుస్తున్నారు. ఎప్పుడు డెమో చేస్తా ఉన్నాను సార్. ఇది మనకి డీజిల్ అంటున్నారు, ఎంత HP సార్? ఇది 10 HP సార్. 10 HP. మనకి ఇది ఎలా సార్ మెయింటెనెన్స్? ఇది మెయింటెనెన్స్ జాదా లేదా, ఓన్లీ బ్లేడ్ కన్జంప్షన్, వైర్. మనకి సర్వీస్ ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వస్తుంది 5 years 7 years గా. అంటే మనకి 5 years వరకు దీన్ని ఎటువంటి జీరో మెయింటెనెన్స్. ఆయిల్ 50 hours గా 1 time ఆయిల్ చేంజ్. సూపర్. అంటే ఇంజన్ ఆయిల్ సార్? ఇంజిన్ ఆయిల్, గీర్ ఆయిల్. 50 hours కి ఇంజిన్ ఆయిల్, 100 hours కి గీర్ ఆయిల్. మీరు చూడగలుగుతారు. పెట్రోల్ అయితే మనకి ప్రతి 30 గంటలకి ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చాల్సి వస్తుందా, ప్రతి 60 గంటలకి ఒకసారి గేర్ ఆయిల్ మార్చాల్సి వస్తుందా. కానీ మనకి ఇది డీజిల్ ఆయిల్ ఉండడం, డీజిల్ ఇంజన్ కావడంతో అది కూడా ఒక్కోలేరు. ఒకసారి చూడగలుగుతారు. ఇటలీ కంపెనీ మనది. ఈ కంపెనీ మనం వాడేది కూడా లోకల్ది కాదు, చైనాది కాదు, తైవాన్ది కాదు. మనం వాడేది ఇటలీ కంపెనీ కోలేదు. ఇది మనకి చాలా ఒకసారి చూడగలుగుతారు. మనకి రైట్ సైడ్ ఇలా బ్రేక్ ఉంది. మనకి రైట్ బ్రేక్ ఒకటి వచ్చినామంటే ఇలా టర్న్ అయిపోతుంది. లేదు లెఫ్ట్ సైడ్ బ్రేక్ వచ్చినామంటే అలా టర్న్ అయిపోతుంది. అంటే మనకి టర్నింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఒక్కరు చూడగలుగుతారు. ఒక్కరు వచ్చి చూడండి, చూడండి. లెఫ్ట్ బ్రేక్ వస్తుంటేనే మనకి ఇలా టర్న్ అవుతుంది. అంటే టర్నింగ్స్ కూడా మనకి చాలా మధ్యలో ఉన్నాం కదా, టర్నింగ్ ఎట్లా చేసుకోవాలా, టర్నింగ్ కష్టం అవుతుంది కదా, లేదంటే మిషన్ ఎత్తి పెట్టాల్సి వస్తుందా, అటువంటి ఏం ప్రాబ్లం లేకుండా లెఫ్ట్ బ్రేక్ ఇచ్చినాడు, రైట్ బ్రేక్ ఇచ్చినారు. చూడండి ఒకసారి, రాళ్ళను కూడా పక్కన పడేస్తుంది. ఎటువంటి గేర్ డ్యామేజ్ కూడా కాలేదు. మనకి దీంతో పాటు రిజర్ రోటరీ కూడా వస్తుందండి. దీంతో పాటే, ఈ మిషన్తో పాటే అది మనకి ముందర రిజర్ రోటరీ ఇక్కడ తీసుకొని బ్యాక్ రోటరీ, ఇది PTO సార్ అనేది. ఇది వచ్చేసి మనకి ఎన్ని ప్లేట్లు ఉంటాయి సార్? 24 ప్లేట్లు ఉంటుంది సార్. దీని ధర ఎంత సార్? మొత్తం సెట్ మనకి బ్యాక్ రోటరీ అండ్ రిజర్ అంతా సెట్ మనకి ఎంత పడుతుంది? 2,80,000 వస్తుంది మొత్తం సెట్. 2,80,000. రైతులారా ఒకసారి మీరు గమనించగలరు. ఒకసారి చూడండి, మనకి ముందర హెవీ టైర్స్ కూడా ఇచ్చినారు. టైర్ సైజ్ వచ్చేసి 5/10 సార్. మనకి లీటర్ డీజిల్ కి ఎంత మనం కొనగలుగుతాం? 800 ml.
ఎంత 1 లీటర్ 1 లీటర్ हाँ। 1 ఎకరా ఒక घंटे का 1 గంట ये 2 घंटे 1 एकड़ 2 గంటలకి మనకు 1 ఎకరా యూజ్ చేయగలుగుతారు అంటున్నారు మన ఎంపీఆర్ గారు. ఎలా ఉందా? మీరు నడుస్తున్నారు కదా, ఎలా ఉంది? ఎలా ఏమైనా వైబ్రేషన్స్ కావడం లేకపోతే మీ భుజాలకు ఏమైనా నొప్పి కలగడం ఏం లేదండి, చాలా ఫ్రీగా రన్ అవుతుందా? ఒకవేళ మనకి చాలా మధ్యలో కొంచెం అటు ఇటు జరిగింది అనుకున్నా కూడా దాన్ని మనం హ్యాండిల్ తోనే అడ్జస్ట్ చేసుకోగలుగుతారండి. ఒకవేళ మనం రైట్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ బ్రేక్, లెఫ్ట్ సైడ్ బ్రేక్, మన హ్యాండిల్ అనేది ఈజీ ఆపరేటింగ్ అండి. కస్టమర్ ఆపరేటింగ్ సరే, కావాలనుకునే వాళ్ళు అలా కింద 2 బ్రేక్లు పట్టుకుంటే హ్యాండిల్ రొటేట్ అవుతుంది కదా. అదే కింద 2 ఇదొకటేనా? ఇదొకటే హ్యాండిల్ రొటేషన్. దీని రౌండ్ ఏమైనా చేస్తావా? దీనికి ఇట్లా రౌండ్ చేస్తావా? చెట్ల ఇప్పుడు కొబ్బరి చెట్లకి చేస్తారు కదా, ఆ విధంగా. వన్ సైడ్ వన్ చూడండి అసలు మనకి ఇది సింగిల్ సైడ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్టుకి సరౌండింగ్స్ గా మనకి చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసుకోగలుగుతారు ఒకసారి. ఈ పవర్ వీడర్కి సంబంధించి ఎటువంటి వివరాలు కావాలన్నా లేక కొనుగోలు చేయాలనుకుంటే ముబారక్ అగ్రోస్ కర్నూలుకి కాంటాక్ట్ అవ్వగలరు. మా మొబైల్ నంబర్ 9493090101 9494388033. సర్వీస్ కానీ స్పేర్స్ కానీ మా వద్ద లభిస్తుందండి. నమస్కారం. మీరు చూడగలుగుతారు, మనిషి దాని మీద ఎక్కినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అదంతా అదే రన్ చేస్తుంది. నిలబడే కంట్రోల్ చేస్తున్నాడు, లెఫ్ట్ రైట్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఒకసారి మీరు చూడగలుగుతారు.